హాయ్ ఫ్రెండ్స్, ఆస్క్ టాస్క్కి స్వాగతం. నేను సైకాలజిస్ట్ ఎంఏ కరీం. ఇప్పుడు మనం చర్చించే అంశము చేంజ్ మేనేజ్మెంట్. చేంజ్ మేనేజ్మెంట్ అనేది పదం ఎందుకు వచ్చింది, ఎందుకు చేంజ్ చేయాలి, అసలు ఈ మేనేజ్మెంట్ అంటే ఏంటి విషయాల మీద మనం ఇప్పుడు చర్చిస్తున్నాము. ప్రధానంగా మనం ఒక అలవాటు పడిపోతున్నాం చిన్నప్పటి నుంచి. ఇదే ధోరణి, నేను ఇదే పని చేస్తాను, ఇలాగే చేస్తాను, ఎవరు చెప్పినా వినను. అయితే నాకు అమ్మ చెప్పింది జ్ఞాపక శక్తి లేదు, వీడు చదువులో ఫెయిల్, వీడు మ్యాథ్స్ అంటే రాదు, ఇంగ్లీష్లో ఫెయిల్ అనే మాట అనేసరికి నా మైండ్లో అదే కూర్చుంటుంది. ఎందుకంటే నేను ఫెయిల్ అవుతాను, నేను మ్యాథ్స్ నాకు రాదు 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 అని ఒక దృక్పథంలో, ఒక ఫ్రేమ్లో మనం ఫిక్స్ అయిపోయి ఉన్నాము. ఎప్పుడైతే మనం ఆ ఫ్రేమ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నామో బయటికి రావడానికి ప్రయత్నం చేయము, ఫ్రేమ్ నుంచి బయటికి రాలేకపోతున్నాము. సో బయటికి రాకుంటే మీరు ఎప్పుడు వేసినా బావిలో కప్పలాగా ఎంతసేపు అందులోనే తిరుగుతూ ఉంటారు. సో మారుతున్న టెక్నాలజీ ప్రకారము, మారుతున్న అవసరాల ప్రకారము, మారుతున్న కమ్యూనికేషన్ యుగంలో కానివ్వండి, మారుతున్న ప్రతి రోజులు మారుతున్నాయి, జీవన విధానాలు మారుతున్నాయి. జీవన విధానాలకు తగ్గట్టుగా మనం మారాలి. మనుషులు మారుతున్నారు, సో మనం కూడా మారాలి. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నేను ఇంతే అనుకుంటే జీవితంలో ఏం పని చేయలేరు. సో అకార్డింగ్ టు ఈ నలుగురిలో మీరు ఎలా ఉండగలుగుతున్నారో, ఈ సొసైటీలో మీరు ఏం చేయబోతున్నారో, సొసైటీలో మీరు ఏం సాధించబోతున్నారో దాని గురించి మీకు మీరు చేంజ్ అవ్వాల్సిన సమయం ఇది. ఈ రోజు నుంచి మీరు చేంజ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. చేంజ్ అవ్వడం అంటే ఏదో మనం కలర్ వేసుకొని నలుపు రంగు తెలుపు రంగు వేసుకొని ఆ చేంజ్ కాదండి. భౌతికంగా చేంజ్ కాదు, మెంటలీ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఫిక్స్డ్ జోన్లో ఉన్నారో మీకు చేయరాని పని వదిలేసేయండి, మీ వల్ల సాధ్యమైన పనిని చేంజ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఈ చేంజ్ మేనేజ్మెంట్ అంటే ప్రధానంగా ఆ మెకానికల్ బిహేవియర్ నుంచి బయటికి రావాలి. ఇక్కడ మెకానికల్ బిహేవియర్ అంటే ఒక యాంత్రిక ప్రవర్తన. యాంత్రిక ప్రవర్తన అంటే నేను ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఒక యాంత్రికంగా మనం పనిచేస్తున్నాము, మెషిన్ లాగా పనిచేస్తున్నాము. ఇంతే. ఇలాగే ఒక బైక్ ఉంది, లేకుంటే ఒక కారు ఉంది, లేకుంటే ఒక మెషిన్ ఉంది, దానికి ఎంత కెపాసిటీ ఉందో అదే పని చేస్తుంది. అది ఒక డ్రిల్ మిషన్ ఉంది, ఆ డ్రిల్ మాత్రమే చేయగలుగుతుంది. ఒక హెయిర్ డ్రాయర్ ఉంది, అది దాని పని అంతే, ఇంకా వేరే పని చేయకూడదు. కానీ మీ మైండ్ అలా కాదు, ఏ పనినైనా చేయగలుగుతారు అకార్డింగ్ టు యువర్ యాటిట్యూడ్. మీ ప్రవర్తనను మీ అనుసారం మీకు వీరైనటువంటి, మీకు వీరు ఉన్నటువంటి వీరు కావాల్సిన అంశాలలో మీ మైండ్ను పెట్టండి, మీ మనసును అక్కడ కేంద్రీకరించండి. మీరు పదే పదే ఒకటే ఆలోచన చేయండి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు బయటపడలేకపోతున్నాను అనేది ఒక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు, నేను కూడా అతనిలాగా నేను ఎందుకు కావద్దు. జస్ట్ ఇమాజిన్, మీకు నచ్చిన వ్యక్తులను, పెద్ద పెద్ద వాళ్ళను గౌరవించడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు పెద్దవాళ్ళను గౌరవిస్తారో నాకు కూడా ఆ గౌరవం దక్కాలని చెప్పేసి ఒక చేంజ్ అనేది మీకు కలుగుతుంది. మానసిక దృక్పథం అనేది మీ లోపల చాలా తొందరగా మార్పు వస్తుంది. ఈ మార్పుతోనే మీరు చేంజ్ చేయగలుగుతారు. మీ ఆలోచన దృక్పథాన్ని మార్చండి. ఇక్కడ చేంజ్ అవ్వడంటే మీ ఆలోచన దృక్పథం మారాలి. మీలో వచ్చే చెడు ఆలోచనలు, అసభ్య ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, నిరంకుశ ఆలోచనలు, స్వార్థపూర్ణమైనటువంటి ఆలోచనల నుంచి మీరు బయటికి రావాలి. మీ వ్యక్తిత్వాన్ని మీరు మార్చుకునండి. ఎప్పుడైతే మీ వ్యక్తిత్వాన్ని మీరు మార్చుకుంటారో మీరు చేంజ్ అనేది స్వతహాగా వస్తుంది. ఇక్కడ వ్యక్తిత్వం మార్చాలంటే మనము సార్ ఏం వ్యక్తిత్వం సార్, నాది ఇంతే సార్ కాదు, ఇక్కడ బాడీ కాదు, మీ ఆలోచన దృక్పథాన్ని మార్చండి. ఎప్పుడైతే మీ ఆలోచన దృక్పథం మారిందో ఆటోమేటిక్గా మీలో చేంజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఈరోజు కన్నా రేపు ఏం చేయాలి, ఈరోజు నేను ఎలా గడిపాను, రేపు ఇంకా ఎలా గడపాలి, ఇంకా ఎల్లుండి ఎలా గడపాలి, ఇప్పుడు ఈ సంవత్సరం ఇలా ఉన్నాను, నెక్స్ట్ ఇయర్ ఏం చేంజ్ చేయాలి, నాలో ఎలాంటి మార్పు రావాలి, నా వయసుకు తగ్గట్టుగా నేను ఏం పని చేయాలి, నేను ఎలాంటి ఫ్రెండ్స్ను చూస్ చేసుకోవాలి, ఎలాంటి జాబ్ చేసుకోవాలి. నా స్పెషల్ టార్గెట్ యువకులే. ఎందుకంటే యువకులు ఒక మిడిల్ ఏజ్లో ఎటు కాకుండా, ఇటు బాల్యం అయిపోయింది, యవ్వన దశలో ఉంటారు, నెక్స్ట్ వృద్ధాప్యానికి దగ్గర అవుతారు, నెక్స్ట్ స్టేజ్ వృద్ధాప్యము. సో ఏది సాధించాలనుకున్నా, శారీరక మానసిక ఆనందము సుఖము పొందాలనుకున్నా ఈ వయసులో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు నేరస్తులుగా మిగిలిపోతారు. సో ప్రధానంగా నేరస్తుడు అంటే ఎవరో హత్య చేశాడు, మర్డర్ చేశారు, దొంగతనం చేశాడు, వాళ్ళు మాత్రం నేరస్తులు కాదు. ఎవరైతే తనకు తాను చేంజ్ కాకుండా
ఎవరైతే తనకు తాను మోసం చేసుకుంటున్నాడో, ఎవరైతే తనకు తాను వ్యతిరేకంగా ఆలోచించుకుంటున్నాడో వాళ్ళు కూడా మానసిక నేరస్తులతో సమానమే. మానసిక నేరం ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో ఏం సాధించలేరు, అక్కడే ఉంటారు. తల్లిదండ్రులు చెప్తారు, సార్ మా అబ్బాయి సార్, మా అమ్మాయి సార్, ఏం చేయాలి సార్ అని చెప్పి వాడు ఏం చెప్పినా వింటలేడు సార్, వాళ్ళు ఏం ప్రవర్తన వస్తలేదు సార్, చాలా సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాము, ఆ హాస్పిటల్ చూపించాము, సైకాలజిస్ట్ని చూపించాము, కానీ మాకు ఫలితం ఉంటలేదు, వాడికి ఏం చేయాలి సార్ మాకు అర్థమవుతలేదు, అన్ని గుళ్ళు తిప్పినాము, గోపురాలు తిరిగినాము, దర్గాలు తిరిగినాము, అన్ని చర్చిలకు వెళ్ళాము, కానీ ఎక్కడ కూడా ఫలితం ఉండలేదు, వాడి మార్పు ఎలా తీసుకురావాలి సార్, వాడు దానికి అంకితం అయిపోయినాడంటే దీనికి ప్రధానంగా చేంజ్ రావడానికి ఇప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా చాలా కష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ రోజులలో ఒకరు లేక ఇద్దరు పిల్లలే, ఆ ఒకరు లేక ఇద్దరు పిల్లలనేసరికి వాళ్ళు ఏం చేసినా మనం పట్టించుకోలేదు. అవి చిన్నపిల్లడు కదా, ఒకడే అబ్బాయి కదా, ఏదంటే అది కొనిస్తున్నాం, ఏదంటే అది చేస్తున్నాము. 9th క్లాస్ అబ్బాయికి ఈ 26,000 ఖర్చు పెట్టేసి రీసెంట్గా ఒక పేరెంట్ వచ్చారు మా దగ్గరికి, 26,000 ఖర్చు పెట్టి వాడికి ఫోన్ కొనించిన సార్, ఇప్పుడు వాడు 10th వచ్చాడు, స్కూల్కి వెళ్ళా అంటున్నాడు, స్కూటీ కావాలా సార్ అంటున్నాడు. స్కూటీ ఇస్తేనే నేను 10th వెళ్తాను స్కూలు, లేకుంటే నేను చదవను, లేదంటే మీరు ఎక్కువ గట్టిగా మాట్లాడితే నేను అపార్ట్మెంట్ పైన ఎగిలేసి నేను 5th ఫ్లోర్ నుంచి దూకి చచ్చిపోతానని చెప్పేసి, అప్పుడు ఏ అమ్మా నాన్న ఏమంటారు చెప్పండి? వాడి ప్రవర్తన ఏం మార్పు చేయాలి? ఒకడే కొడుకు. మా దగ్గరకు వచ్చేసి వాడికి ఏం తప్పు చేసినాం సార్, చిన్నప్పటి నుండి ప్రతిసారి వాడు ఏది అడిగితే అది కొనిచ్చినాం సార్, ఏది అడిగితే ఈ స్కూల్లో చదవ అని చెప్తే 7th 8thలో 3 స్కూల్స్ మార్చాము, ఈ స్కూల్ వద్దు, ఆ స్కూల్ వద్దు, ఈ యూనిఫామ్ వద్దు, ఈ యూనిఫామ్ నచ్చని కారణం కూడా స్కూల్ చేంజ్ చేశారు, ఈ షూస్ నాకు వద్దు అని చెప్పేసి 2 రోజులు తొడగలేదు, వదిలేస్తున్నాడు. 9th క్లాస్లో ఫోన్ కావాలి. అసలు ఇక్కడ తప్పు పేరెంట్స్ది. 9వ తరగతిలో 26,000 రూపీస్ ఖర్చు చేసి మీరు ఫోన్ ఇచ్చారు, అక్కడే స్పాయిల్, అడిక్ట్ అయ్యాడు. ఇప్పుడు చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ అవుతాడండి? తర్వాత ఇప్పుడు బైక్ కావాలంటున్నారు, రేపు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నాకు పలానా అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి బాగాలి, ఆ అమ్మాయి నాకు కావాలి, ఆ అమ్మాయి నాతో ఫ్రెండ్షిప్ చేయాలి అంటారు, అమ్మాయిని తీసుకొచ్చి ఇస్తారా? సో ఇటువంటి విషయాలకు, ఇటువంటి ప్రవర్తనకు పిల్లలు అడిక్ట్ కాకుండా, ఇటువంటి విషయాలలో సంఖ్యలు పడకుండా ఉండడానికి యువ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకు చాలా మెలకువలు తీసుకురావడం. చిన్నపిల్లలకు పనులు చెప్పండి, మార్పుకు చేయండి, పడతారు, లేవండి. చిన్నపిల్లలకు పని చెప్పడం లేదు ఇంట్లో, వద్దు వాడికి ఎందుకు చెప్పినప్పమ్మా, పని ఎందుకు చెప్పినావు, పని మనిషి లేదా, నువ్వు చేయొచ్చు కదా అని చెప్పేసి తండ్రి తల్లిని అనడమో, లేకుంటే తల్లి తండ్రిని అని చెప్పడం చేస్తుంది. పాలు తాగుతున్నాడు, గ్లాసు పగిలిపోయింది, నో ప్రాబ్లం బాబు, ఆ గ్లాస్ ముక్కలు మీరు తీసేయండి, తర్వాత అదే తుడు అని చెప్పేసి చెప్పండి, ఆ బాబు తీసుకొచ్చి ఒక క్లాత్ ఇవ్వండి, తుడుస్తాడు. చిన్నప్పుడు వాళ్ళు చేసిన పనులను, వాళ్ళు చేసిన తప్పు పనులను వాళ్ళతో క్లీన్ చేయించండి, వాళ్ళు తాగిన ఆ పాల గ్లాసు వాళ్ళతో కడిగి అక్కడ పెట్టమని చెప్పండి, వాళ్ళ బుక్స్ను వాళ్ళు చదువుకోమని చెప్పండి. ప్రతిసారికి చూస్తున్నాము తల్లి పాపము ఇంటి పని వంట పని చేసి వాడికి తినిపిస్తూ, ఏం చదువుతున్నావు బాబు అంటే 6వ తరగతి 7వ తరగతి 6th 7th 8th 9th వాళ్ళు కూడా తినిపిస్తున్నారు. మీకు తెలియదు, ఇంకా ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా తల్లిదండ్రులు మార్నింగ్ రిక్వెస్ట్ చేసి తినునా అని చెప్పేసి తినిపిస్తున్నారు. వాళ్ళు బయట క్యాంటీన్లో ఆ సమోసాలు, లేకుంటే ఆ ఫాస్ట్ ఫుడ్కు, అలాంటి కచోరీలకు అలవాటు పడుతున్నారు, ఐస్ క్రీమ్లకు అలవాటు పడుతున్నారు, ఇంట్లో అమ్మ చేతి వంటకు దూరం అవుతున్నారు. సో ఇన్ని రకాలుగా మనకు వాళ్లకు ఒక అడిక్ట్ అయిపోయిన తర్వాత సడన్గా చేంజ్ కావాలి, ఇన్ని సంవత్సరాలను చేసిన తర్వాత చేంజ్ కావాలి, అవుతలేరు. డాక్టర్స్ చూపించాము, ఎక్కడెక్కడో తిరిగినాము, కానీ ఏం చేయాలి సార్ అని చెప్పేసి అప్పుడు తల పట్టుకొని ఏడుస్తున్నారు అమ్మ నాన్న. సో ఈ దుస్థితి మీ పిల్లలకు రావద్దు. చిన్నప్పటి నుండే పిల్లల్లో మార్పుకు స్వాగతం చెప్పండి. చేంజ్ మేనేజ్మెంట్లో ప్రధానంగా చిన్నప్పటి నుండి పిల్లల చేత అన్ని చేంజ్ అయినాయి. ఇగో ఇది డాడీకి ఇవ్వు, ఇది మమ్మీకి ఇవ్వు, ఈ బండి తాళాలు, ఒక చిన్న బండి ఉందనుకోండి, ఇలా కారు ఉంది, వాడిని పిలిపించుకోండి, బాబును ఇన్వాల్వ్ చేయండి, వాడికి ఒక క్లాత్ ఇవ్వండి, కార్ క్లీన్ చేస్తాడు. డోర్ మ్యాట్స్, అదే కారులో ఉండే మ్యాట్స్ తీసుకొచ్చి దులపడం నేర్పండి, తప్పేం కాదు, మన కారు మన పని. సో చేంజ్ మేనేజ్మెంట్ అనేది మనకు చిన్నప్పటి నుంచి మనకు అలవాటు చేస్తేనే వస్తుంది. కానీ ఇంత దాకా వచ్చిన తర్వాత మా ఆవిడ చేంజ్ అయితే లేడు సార్ అంటే మాత్రం అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమే అవుతుంది. మీ ప్రయత్నానికి ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదైతే యువత ఉన్నారో మీలో మార్పుకు స్వాగతం చేయండి.
మీలో ప్రవర్తన ఒకసారి అయిపోయింది సరే ఈ రోజు నుంచి నేను చేంజ్ చేస్తాను, ఈ రోజు నుంచి నాలో మార్పు వస్తుంది, ఈ రోజున నా మార్పును రేపు నేను గమనిస్తున్నాను, నా మార్పును నేనే స్వాగతిస్తున్నాను, నా మార్పును నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసి మీరు ఒక ప్రమాణం చేయండి. మార్పుకు సిద్ధం కండి. ఎస్, మారదంటూ ఏమీ లేదు. ఈ ప్రపంచమే మారిపోతుంది, మీరు మారాలి. ప్రపంచంతో పాటు మీరు మారితేనే మీరు ఏదైనా సాధించగలరు, అనుకున్న లక్ష్యాలు గమ్యం చేరుకోగలుగుతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.